నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున విజయశీలుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి. గెత్సెమనే తోటలో అపవాది చేత శోధించబడకుండా ఉండడానికి ప్రార్థనలో కొనసాగమని యేసు అపోస్తలులైన శిష్యులను ఆదేశించాడు. అప్పుడు యేసు తీవ్రమైన హింసను ఎదుర్కొనే సమయంలో తనకు అవసరమైన బలం కోసం ప్రార్థనలో తండ్రిని కలుసుకున్నాడు. మత్తయి సువార్త 26:41. శిష్యులు గొప్ప పరీక్షా సమయాన్ని ఎదుర్కోబోతున్నారు. దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు. విషమ పరీక్షలు, శోధనలు ఎదుర్కొనే సమయంలో శరీర స్వభావం ఎప్పుడూ మనకు అండగా నిలవదు. శోధనలు, దుష్ప్రేరేపణలపై మన ఆత్మలు విజయం సాధించాలి అంటే మనకు 2 విషయాలు ఎంతగానో అవసరం. అవి మెలకువగా కనిపెట్టడం, రెండవది ప్రార్థన. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. మెలకువగా ఉండుడి అంటే విరామం లేకుండా కనిపెట్టుకుని ఉండడం. ఆనాడు శిష్యులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ స్థానంలో ప్రస్తుతం విశ్వాసులము ఉన్నాం. ప్రభువు తమ కొరకు ఎప్పుడు వచ్చినో ఎరుగరు. ఆ సమయానికి తగిన హెచ్చరికలు గాని సూచనలు గాని ఉండవు. ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ తగిన ఆత్మీయ సిద్ధపాటును కలిగి ఉండాలి. మార్కు సువార్త 14:48. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయుడి అని హెచ్చరిక యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని మనవిని గుర్తు చేస్తుంది. సహజమైన మానవ శారీరక బలహీనత ఆధ్యాత్మికమైన పెను ప్రమాదాన్ని కలిగించవచ్చు. కావున మెలకువ కలిగి ప్రార్థించుట ద్వారా ఆధ్యాత్మికంగా ఎదురయ్యే శోధనలను జయించగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాలలో ప్రతి సమయమందును ప్రతి విషయంలోనూ శక్తిని ఆధారం చేసుకొనక ఆత్మ యొక్క శక్తి నడిపింపుతో ప్రార్థనా విజ్ఞాపనను పూర్ణమైన పట్టుదలతో మెలకువ కలిగి ప్రార్థించే అనుభవంలోనికి మనలను మనం నడిపించుకొనగలిగితే అనేకమైన విజయాలు మన సొంతం. ఆమేన్.